వీడియో మొదలవ్వక ముందే మీలో చాలా మందికి ఉండే కామన్ థింగ్ ఏంటంటే స్పాయిలర్స్ బ్రో, అసలు క్యూరియాసిటీ పోతుంది, మొత్తం అంతా తెలిసిపోతుంది అని చెప్పి ఉంటుంది. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను, ఇది జస్ట్ ఫిల్మ్ వచ్చే టైం కల్లా ఖచ్చితంగా నేను వీడియోలో ఏం చెప్పానో నాకే గుర్తుండదు. కాబట్టి ఖచ్చితంగా చూసిన మీలో చాలా మంది కూడా మర్చిపోవచ్చు. కానీ ప్రెసెంట్ టైంలోని ఆ ఫిల్మ్ గురించి ఒక హైప్ డిస్కషన్ లాగా మాత్రమే ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్స్ కానీ ప్లాట్ లీక్డ్ అప్డేట్స్ కానీ పనికొస్తాయి. అంటే అప్కమింగ్ గా రాబోయే బిగ్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో మనకంటూ ఒక క్లారిటీ గురించి ఈ డిస్కషన్స్ లాంటివి అనమాట. ఈ డీటెయిల్స్ కానీ ఈ అప్డేట్స్ కానీ లీక్స్ కానీ ఆల్రెడీ ఫెంటాస్టిక్ ఫోర్ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా, టెస్ట్ స్క్రీనింగ్ హాలీవుడ్ లో చాలా ఫిల్మ్స్ కి జరుగుతూ ఉంటాయి అనమాట. వాళ్ళ షెడ్యూల్ ఒక్కొక్కటి కంప్లీట్ అవుతున్న కొద్దీ ఆ షూట్ చేసిన ఫుటేజ్ ని కొంతమంది క్రిటిక్స్ లాంటి వాళ్ళకి వాళ్ళ స్టూడియోస్ లో ఉండే బిగ్ ఎక్స్పర్ట్స్ కి చూపిస్తారనమాట. వాళ్ళు దాన్ని ఓకే చేస్తే అంటే అంతా బాగుంది, పాజిటివ్ వైబ్స్ అంటే అది మూవ్ అవుతారనమాట. లేదు కొద్దిగా చేంజెస్ చేయాలి, తేడా కొడుతుంది అంటే రీషూట్స్ చేస్తారు. ముఖ్యంగా ఈ సూపర్ హీరో ఫిల్మ్స్ కి ఎక్కువ శాతం రీషూట్స్ కానీ ఈ టెస్ట్ స్క్రీనింగ్స్ యొక్క రెస్పాన్స్ కానీ ఇలా లీక్ అవుతుంటాయి అనమాట. ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద సినిమాటిక్ యూనివర్సెస్ కదా, ఎక్కువ కేర్ తీసుకుంటారు అనమాట. ఒక్క సినిమా ఫెయిల్ అయినా ఆ సినిమాటిక్ యూనివర్స్ మీద ఒక మైనస్ అనేది, ఒక బ్యాడ్ వైబ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ సమ్ టైమ్స్ స్క్రీనింగ్ వల్ల లీక్స్ కూడా జరుగుతూ ఉంటాయి, సీన్స్ కానీ స్టోరీస్ కానీ. అయితే ఈ ఫిల్మ్ కి నిన్న రెండోసారి స్క్రీనింగ్ జరిగిందంట. అంటే ఆల్రెడీ మొదట ఒకసారి జరిగిపోయింది, నిన్న రెండోసారి జరిగిన తర్వాత మళ్ళీ రీషూట్స్ కూడా కన్సిడర్ చేస్తున్నారంట. అసలు ఎందుకు రీషూట్స్ కన్సిడర్ చేస్తున్నారు అండ్ ఈ రెండోసారి చూసిన దాంట్లో ఏం స్టోరీ ఉందో క్లియర్ గా ఈ వీడియోలోనే మాట్లాడుకుందాం. సో మాక్సిమం రీషూట్స్ మళ్ళీ కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే చాలా సీన్స్ కానీ స్టోరీ కానీ చేంజ్ అవ్వచ్చు. అయితే ఈ రిపోర్ట్ ప్రకారం థండర్బోల్ట్ రాస్ బిగినింగ్ లోని ఒక పొలిటికల్ న్యూ రైజ్ ని చూస్తాడనమాట కెరీర్ లోని. అంటే ప్రెసిడెంట్ అవుతాడు అమెరికాకి. తను ప్రెసిడెంట్ అవ్వగానే ఒక కొత్త మిషన్ ని, ఒక కొత్త ప్లాన్ అయితే తన దగ్గర ఉంటుంది. ఆ ప్లాన్ కి ఫాల్కన్ ని, అదే శామ్ విల్సన్ ని పిలిచి న్యూ క్యాప్టెన్ అమెరికాగా నువ్వు ఎవెంజర్స్ ని లీడ్ చేయాలని అడుగుతాడనమాట. తనకి షీల్డ్ ఇస్తాడు. ఆ విధంగా ఫాల్కన్ కాస్త న్యూ క్యాప్టెన్ అమెరికాగా మారుతాడు శామ్ విల్సన్. అండ్ తన ఫ్రెండ్ వాకిన్ తన దగ్గరే ట్రైన్ అవుతాడనమాట. అయితే అతను యుఎస్ ఎయిర్ ఫోర్స్ కి ఫస్ట్ లెఫ్టినెంట్ అనమాట. అతను శామ్ విల్సన్ కి సైడ్ కిక్ గా న్యూ ఫాల్కన్ అవుతాడనమాట. అయితే మనకి ఇక్కడ ప్రెసిడెంట్ రాస్ ఇచ్చిన కొత్త టాస్క్, కొత్త ప్లాన్ ఏంటంటే ఒక టీమ్ ని ఫాలో అవ్వాలి ఒక మిషన్ మీద. ఆ మిషన్ ఏంటంటే జపాన్ కి సంబంధించింది. అంటే ఒక క్రైమ్ టీమ్ ని ఫాలో అవ్వాలన్నమాట. ఆ టీమ్ సర్పెంట్ సొసైటీ. మనం ప్రీవియస్ వీడియోస్ లో ఆల్రెడీ మాట్లాడాం కదా, ఈ ఫిల్మ్ లో మెయిన్ విలన్ గా సర్పెంట్ సొసైటీ ఉంటుందన్నమాట. వాళ్ళు ఒక కొత్త బయర్ ని మీట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ వాళ్ళు ఆ బయర్ కి ఇవ్వబోయేది ఏంటో కాదు, అడమాంటియం. ఈ ఫిల్మ్ ద్వారా మనకి మొదటిసారి అడమాంటియం ని చూపించబోతున్నారు అనమాట. ఆల్మోస్ట్ పుట్టబోయే, అదే డెడ్ అయిపోయిన ఎటర్నల్స్ లోని సెలిస్టియల్ ద్వారా అయితే మాత్రం ఈ ఫిల్మ్ లోని అడమాంటియం ని మొదటిసారి ఎంసీలోకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దాని గురించి ప్రెసిడెంట్ రాస్ కూడా స్పెషల్ మీటింగ్ లోని వైట్ హౌస్ లో చెప్దామని అనుకుంటాడు. సో ఈ మీటింగ్ కి శామ్ విల్సన్ తో పాటు తన ఫ్రెండ్ వాకిన్ ని అండ్ వాళ్ళిద్దరికి ట్రైనింగ్ ఇస్తున్న ఐజయా బ్రాడ్లీని కూడా పిలుస్తాడనమాట. అవును, ఐజయా బ్రాడ్లీ ఇంకా వీళ్ళతో టచ్ లో ఉంటాడు, వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తుంటాడు అనమాట. సో ప్రెసిడెంట్ రాస్ పిలవగానే వచ్చిన ఐజయా బ్రాడ్లీ ఇక్కడ సడన్ గా ప్రెసిడెంట్ రాస్ ని చంపడానికి ఎదురు తిరుగుతాడు అనమాట. తనని కొంతమంది గార్డ్స్ అటాక్ చేస్తారు, తను తప్పించుకుని పారిపోతాడు. ఆల్సో శామ్ విల్సన్ తనను వెంటపడి మొత్తానికి పట్టుకుంటాడు అనమాట. అసలు ఐజయా బ్రాడ్లీ అంతవరకు శామ్ విల్సన్ తోటి, వాకిన్ తోటి మంచిగా ఉన్నాడు. వైట్ హౌస్ కి వచ్చిన తర్వాత ఎందుకని ఇలా బిహేవ్ చేశాడు అంటే, ఒకప్పుడు తనని అండర్ గ్రౌండ్ లోనే దాచేశారు, క్యాప్టెన్ అమెరికాగా చూపించలేదని చెప్పి అమెరికన్ గవర్నమెంట్ ని విపరీతంగా హేట్ చేస్తాడు. ఎందుకంటే రేసిజం కారణంగా తనని ఒక బ్లాక్ అమెరికన్ కాబట్టి మొదటిసారిగా తనని చూపించకుండా స్టీవ్ రోజర్స్ వచ్చే వరకు తనని దాచేశారు ఎన్నో ఇయర్స్ అనే బాధలో ఉంటాడు కదా. అందువలన ఈ విధంగా రివెంజ్ తీర్చుకుంటున్నాడేమో అని గవర్నమెంట్ అనుకుంటుంది. అండ్ తను ఐజయా బ్రాడ్లీ దొరికిపోతున్నప్పుడు అంటాడు, నన్ను మళ్ళీ లాకప్ లో బంధించకండి అని అరుస్తాడు. సో శామ్ విల్సన్ కి డౌట్ ఉంటుంది, తిను మంచివాడే. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సీక్రెట్ కెమెరాస్ ద్వారా చూసిన దాన్ని బట్టి ఐజయా బ్రాడ్లీ సడన్ గా మొబైల్ ని చెక్ చేస్తాడు. అందులో నుండి వచ్చిన ఫ్లాష్ లైట్స్ ద్వారా తను సడన్ గా హిప్నోటైజ్ అయ్యి ఈ విధంగా బిహేవ్ చేస్తాడు. అసలు తనని ఎవరు హిప్నోటైజ్ చేశారు, ఎందుకని ఇలా బిహేవ్ చేశాడో దాని గురించి తెలుసుకుందాం అనుకుంటాడు. కానీ సాలిడ్ ప్రూఫ్స్ లేకపోవడం వలన తనని విడిపించడం ప్రస్తుతానికి కుదరదు. ఎందుకంటే శామ్ విల్సన్ చెప్పే మాటలు అసలు ప్రెసిడెంట్ రాస్ వినడనమాట. ఎందుకంటే ప్రెసిడెంట్ రాస్ వీళ్ళని ఇన్వైట్ చేస్తున్నప్పుడే ఐజయా బ్రాడ్లీకి చెప్తాడు, ఏంటి నా వైపు అలా చూస్తున్నావు, ఏమైనా కోపం ఉందా అన్నట్టు. సో స్టార్టింగ్ మీటింగ్ లోనే తన మీద కొంత డౌట్ ఉంటుంది. సో ఈ అటాక్ తర్వాత ప్రెసిడెంట్ రాస్ అసలు తనని నమ్మడు, ఒక బ్యాడ్ గానే ట్రీట్ చేస్తాడు. సో ఇక్కడ శామ్ విల్సన్ మీద కూడా కోపం అవుతాడు, నువ్వు నాకు సజెషన్స్ ఇచ్చే రేంజ్ పొజిషన్ లోని నువ్వు లేవు, నువ్వు స్టీవ్ రోజర్స్వి కాదు అన్నట్టు. నిజానికి ఎస్జిసిసి ఈవెంట్ లో స్టార్టింగ్ 10 minutes 50 minutes గా ఈ సీన్ ని ఆల్రెడీ చూపించారు. అప్పుడు విన్న డిస్క్రిప్షన్ ప్రకారం ఇప్పుడు కొద్దిగా సీన్ ని చేంజ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట ఈ రిపోర్ట్ ప్రకారం. దీని గురించి తెలుసుకుంటున్న శామ్ విల్సన్ అండ్ వాకిన్ వాళ్ళైతే మాత్రం ద లీడర్ గురించి తెలుసుకుంటారు అనమాట. ద లీడర్ అంటే ఆల్రెడీ హల్క్ క్యారెక్టర్స్ లో వన్ ఆఫ్ ది విలన్ అనమాట. టిమ్ బ్లేక్ నెల్సన్ మళ్ళీ ఈ లీడర్ క్యారెక్టర్ లోనే రాబోతున్నాడు అనమాట. ఆల్రెడీ లీడర్ థండర్బోల్ట్ రాస్ ని కొన్నిసార్లు మీట్ అవుతూనే ఉన్నాడంటే, ఎందుకంటే థండర్బోల్ట్ రాస్ చనిపోతున్నట్టు తను రియలైజ్ అయ్యి హెల్ప్ గురించి ఈ బ్లేక్ నెల్సన్ ని, ఈ లీడర్ ని హెల్ప్ గురించి అప్రోచ్ అవుతాడు.
ఇది ఒక సీక్రెట్ గా ఉంచుతాడు అనమాట. ట్రైలర్ బ్రేక్ డౌన్స్ లో మాట్లాడుతున్నాను కదా, థండర్బోల్ట్ రాస్ ఒక సీక్రెట్ ని శామ్ విల్సన్ కి తెలియకుండా దాచుతున్నాడని, అది ఇదే. అండ్ శామ్ విల్సన్ ని క్యాప్టెన్ అమెరికాగా ఒక మిషన్ కి అపాయింట్ చేసింది కూడా తన సొంత స్వార్థం గురించి. ఆ సొంత మిషన్ ఏంటో కూడా చెప్తున్నాను అనమాట. మొత్తానికి తను చనిపోతున్నప్పుడు ఒక సిరం ద్వారా హెల్ప్ చేస్తాడు లీడర్. తిరిగి బ్రతికించగలిగే ఒక సిరం ని ఇస్తాడు గానీ ఆ సిరం ద్వారా తన బ్లడ్ ప్రెషర్ కాస్త పెరగడం తోటి రెడ్ గా ఒక రెడ్ క్రియేచర్ లాగా రెడ్ హల్క్ గా మారుతాడు థండర్బోల్ట్ రాస్. నిజానికి అతనికి తెలియదు అనమాట ఈ సిరం ని ఎక్కిస్తున్నట్టు. ఎందుకంటే ఆల్మోస్ట్ చనిపోయే సిచ్యువేషన్ లోని ఈ టిమ్ బ్లేక్ నెల్సన్ ఈ విధంగా ఈ సిరం ఇవ్వడం తోటి తిరిగి బ్రతికిన థండర్బోల్ట్ రాస్ లో కొన్ని సిమ్టమ్స్ చేంజ్ అవుతున్నట్టు తెలుస్తాయి గానీ ఎంత ఈ విధంగా ఉన్నట్టు కంప్లీట్లీ అతనికి అర్థం కాదు. తర్వాత రిటైర్డ్ బ్లాక్ విడో సాబ్రా, ఈమె కూడా వన్ ఆఫ్ ది సూపర్ హీరో అని చెప్పి ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా. ఈమె ఇక్కడ ఐజాయా బ్రాడ్లీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తుంది అనమాట. కానీ ఐజాయా బ్రాడ్లీ ఇన్నోసెంట్ అనే ఫీల్ ఈమెకి కూడా వస్తుంది. అక్కడ ఐజాయా బ్రాడ్లీని బ్రెయిన్ వాష్ చేయడానికి కొన్ని బ్రెడ్ క్రమ్స్ లాంటివి వస్తాయి అనమాట, ఒక టెక్నాలజీ టైప్ లోని. ప్రెసిడెంట్ మీద ఎందుకు అటాక్ జరిగిందో తెలుసుకుందామని వచ్చిన ఈమెకి ఈ బ్రెడ్ క్రమ్స్ ని చూస్తూ ఫాలో అవుతుండగా కొంతమంది గూన్స్ ఎదురవుతారు, వాళ్ళతో ఫైట్ జరుగుతుంది. ఆ తర్వాత ఆమె ఫాల్కన్ ని, అదే వాకిన్ ని అండ్ శామ్ విల్సన్ క్యాప్టెన్ అమెరికాని మీట్ అవుతుంది. సో మొత్తానికి వీళ్ళు ముగ్గురు కూడా టీమ్ అప్ అవుతారనమాట. అండ్ ప్రెసిడెంట్ రాస్ ని అనుమానిస్తారు. దాంతో పాటు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ టెక్నాలజీ గురించి క్లియర్ గా తెలుసుకుందామని చెప్పి అమెడేస్ చౌ ని మీట్ అవుతారనమాట. తను కొద్దిగా ఎక్స్పర్ట్, ఈ టెక్నాలజీ గురించి ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని చెప్పి తన దగ్గరికి వెళ్తారు. అండ్ ఆ అమెడేస్ చౌ ఇంకెవరో కాదు, వన్ ఆఫ్ ది హల్క్ క్యారెక్టర్. కానీ చాలా పీస్ఫుల్ గా ఉంటాడు. కాకపోతే ఇంకా హల్క్ అవ్వలేదు, టీనేజరే. కాకపోతే అక్కడికి ఎప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళకి తెలిసేది ఏంటంటే ఒక పొలిటికల్ థ్రెట్, వార్ థ్రెట్ రాబోతుంది. దానికి భయపడి ప్రెసిడెంట్ అండర్ గ్రౌండ్ బంకర్ లోని దాక్కున్నాడని తెలుసుకుంటారు అనమాట. అది ఎందుకంటే యాక్చువల్ గా ఈ జపాన్ అడమాంటియం మెటల్ ని మొదటిసారి వాళ్ళు డిస్కవర్ చేస్తారనమాట ఆ డెడ్ అయిన సెలెస్టియల్ నుండి. అసలు ఈ మెటల్ ని ముందుగానే థండర్బోల్ట్ రాస్ పొందుదామని ఒక ప్లాన్ కూడా ఉంటుంది, పొలిటికల్ ప్లాన్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పవర్ ని కంట్రోల్ చేద్దామని చాలా కంట్రీస్ అనుకుంటే జపాన్ నుండి ఆ మెటల్ ని దొంగతనం చేసి ఆ మిషన్ గానే తినని క్యాప్టెన్ అమెరికన్ చేస్తాడు. కాకపోతే నిజానికి సర్పెంట్ సొసైటీ దగ్గర ఆ అడమాంటియం ఉంటుందన్నమాట. కానీ జపాన్ వాళ్ళు ఏమనుకుంటారంటే అమెరికా సీక్రెట్ గా ఈ మెటల్ ని దొంగతనం చేసింది వాళ్ళ దగ్గరది, వాళ్ళకి సంబంధించింది అని చెప్పి అనుకుంటారు అనమాట. ఈ విధంగా ఒక వార్ క్రియేట్ అవుతుంది. ఈ వార్ కి అయితే మాత్రం ఇక్కడ ఫాల్కన్ గా తన వాకిన్ ఫ్రెండ్ అండ్ శామ్ విల్సన్ క్యాప్టెన్ అమెరికా వెళ్ళి ఈ వార్ లో ఇన్వాల్వ్ అవుతారు. పెద్ద ఫైట్ జరుగుతుంది. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ది మెంబర్ సర్పెంట్ సొసైటీ మెంబర్ కూడా ఉంటాడు అనమాట. యాక్చువల్లీ కంట్రీస్ మధ్య వార్ జరగడానికి మెయిన్ రీజన్ కూడా వాళ్ళే కదా. అయితే ఆ సూపర్ సోల్జర్ మెంబర్ లా ఉన్నాడు సర్పెంట్ సొసైటీ మెంబర్. అతనితోటి ఫైట్ చేయలేకపోతాడు అనమాట శామ్ విల్సన్. తన అడ్వాన్స్డ్ సూట్ తోటి కొంతవరకు ఫైట్ చేయగలుగుతాడు. కానీ చాలా అనార్థం జరుగుతుంది అనమాట. మొత్తం డిస్ట్రక్షన్ వలన దీని మీద అమెరికాకి ఒక చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు వలన శామ్ విల్సన్ ని క్యాప్టెన్ అమెరికాగా తొలగిస్తామని షీల్డ్ ని కూడా తీసుకుంటారు. థండర్బోల్ట్ రాస్ తోటి ఇంటర్నేషనల్ కంట్రీస్ లో ఎవరు కూడా కలిసి పని చేయం అమెరికా తోటి అని చెప్పి ఒక గొడవ కూడా క్రియేట్ అవుతుంది. బ్యాడ్ నేమ్, ఈ డిస్ట్రాక్షన్ అంతటికి కారణం అండ్ ప్రెసిడెంట్ రాస్ మీద బ్యాడ్ నేమ్ రావడం, క్యాప్టెన్ అమెరికాగా తన పదవి పోవడం, ఇదంతా చేసింది ఎవరో కాదు సర్పెంట్ సొసైటీ లీడర్ అయిన సైడ్ వైండర్. జెన్కార్లో ఎస్పోసిటో గారు ఆల్మోస్ట్ బ్రేకింగ్ బ్యాడ్, గస్ట్రింగ్ అంత స్పెషల్ ఈ క్యారెక్టర్ నాకు అని చెప్పారు. అమెరికాకి రావాల్సిన బ్యాడ్ నేమ్ వచ్చినప్పటికీ ఈ ప్లాన్ ప్రకారం థండర్బోల్ట్ రాస్ ని ఇంకా బ్యాడ్ గా ఎక్స్పోజ్ చేద్దామని చెప్పి ఈ సైడ్ వైండర్ యొక్క ప్లాన్ ఉంటుందన్నమాట. ఆల్రెడీ శామ్ విల్సన్ ని క్యాప్టెన్ అమెరికాగా తొలగించారు. తన ఫ్రెండ్ వాకిన్ కూడా పవర్ లో లేడు, వాళ్ళు పక్కనే ఉన్నారు. సో ఇక్కడ థండర్బోల్ట్ రాస్ అయితే మాత్రం మొత్తం గొడవని ఇష్యూని కూల్ చేద్దామని ఒక ప్రెస్ మీట్ ని పెడతాడనమాట. అక్కడ సడన్ గా అతని ఫేస్ మీద ఫ్లాషెస్ పడతాయి అనమాట, కెమెరా క్లిక్స్ లాగా పడతాయి. కానీ అక్కడ కొంతమంది అతన్ని హిప్నోటైజ్ చేయడానికి వచ్చారనమాట ఈ టీం నుండి. సో ఆ ఫ్లాష్ లైట్స్ ద్వారా అతను హిప్నోటైజ్ అయ్యి సడన్ గా మొత్తం రెడ్ గా యాంగ్రీగా మారి రెడ్ హల్క్ బయటకు వస్తాడనమాట. సో అందరూ అక్కడ షాక్ అవుతారు. మొత్తం ప్రెస్ మీట్ లోని అతను ఒక రెడ్ హల్క్ గా ఎక్స్పోజ్ అవుతాడు అనమాట. సో అతన్ని ఆపడానికి మళ్ళీ సూట్ ని షీల్డ్ ని ధరించి శామ్ విల్సన్ క్యాప్టెన్ అమెరికాగా అక్కడికి వస్తాడు. వీళ్ళిద్దరి మధ్యన యాక్షన్ సీన్స్ లో కొంత విఎఫ్ఎక్స్ కంప్లీట్ అయింది, మరికొంత విఎఫ్ఎక్స్ కంప్లీట్ కాలేదని చెప్పి అంటున్నారు. ఆ నార్మల్ సీన్స్ ని కూడా చూపిస్తారనమాట. మొత్తం ఇద్దరు కలిసి వైట్ హౌస్ ని ఆల్మోస్ట్ దారుణంగా డిస్ట్రాయ్ చేసేస్తారనమాట. ఆల్మోస్ట్ శామ్ విల్సన్ గట్టిగా దెబ్బలు తిన్నప్పటికీ తన అడ్వాన్స్డ్ వైబ్రేనియం సూట్ అండ్ షీల్డ్ ద్వారా కొద్దిగా గాయాలు తప్పి కొద్దిగా అంటే డిఫెండ్ చేయగలుగుతాడు అనమాట. అండ్ తన సైడ్ వింగ్ ఉంటుంది కదా రెక్కలు, వాటితో అయితే మాత్రం అక్కడ మొత్తం నడుము దగ్గర మొత్తం చీరేస్తాడు అనమాట రెడ్ హల్క్ కి. అలా బ్లడ్ ఒక్కసారిగా కట్ అవగానే ఆ పెయిన్ తోటి ఒక్కసారిగా రెడ్ హల్క్ కాస్త మళ్ళీ థండర్బోల్ట్ రాస్ గా నార్మల్ అయిపోతాడు అనమాట. యాక్చువల్ గా ఇక్కడ హల్క్ లాగా మొత్తం హీలింగ్ తోటి నార్మల్ అయ్యి హల్క్ లానే ఉండకుండా ఆ పెయిన్ ఎఫెక్ట్ ఎక్కువ అవడం వల్ల తను నార్మల్ స్టేజ్ కి మళ్ళీ వచ్చేస్తాడు అనమాట థండర్బోల్ట్ రాస్. ఈ సెకండ్ టైం స్క్రీనింగ్ లో ఈ ఫైట్ మొత్తం కంప్లీట్ అయ్యి క్లైమాక్స్ ఇక్కడ వరకు చూపించారంట. ఇంకా క్లైమాక్స్ విలన్ చనిపోయినట్టు ఫస్ట్ స్క్రీనింగ్ లో ప్లాన్ చేసినప్పటికీ, అదే సర్పెంట్ సొసైటీ లీడర్ సైడ్ వైండర్ చనిపోయినట్టు ప్లాన్ చేసినప్పటికీ ఈ సెకండ్ స్క్రీనింగ్ లో ఇంకా క్లైమాక్స్ పూర్తిగా ప్లాన్ చేయలేదు అన్నట్టు చెప్తున్నారు అనమాట. ఇంకా కన్సిడరేషన్ లో ఉన్నారంట. కానీ పోస్ట్ క్రెడిట్స్ ని ఆల్రెడీ డిజైన్ చేశారంట. ఆ పోస్ట్ క్రెడిట్ ప్రకారం అయితే సైడ్ వైండర్ చనిపోడు. శామ్ విల్సన్ కి ఫోన్ చేసి ఒక బిగ్ థ్రెట్ రాబోతుంది, అంతా అయిపోయిందని నువ్వు అనుకోకు, ఒక హల్క్ జ్యూస్ అయితే మాత్రం ఆల్రెడీ అమెడేస్ షో దగ్గరికి వెళ్ళింది అని కూడా చెప్తాడు అనమాట. సో దాని ప్రకారం అమెడేస్ షో కూడా ఒక హల్క్ లాగా మారుతాడు కామిక్స్ లో.
కానీ ఇక్కడ సైడ్ వైండర్ ఇచ్చిన మ్యాన్పులేషన్ ద్వారా ఆ సిరం ద్వారా మనం ఎక్స్పెక్ట్ చేయగలిగేది ఏంటంటే వరల్డ్ వార్ హల్క్ లాగా, ఒక యాంగ్రీ హల్క్ లాగా, రెడ్ హల్క్ లానే విలన్ గా మారచ్చు అని కూడా కొంతమంది అంటున్నారు చూసిన వాళ్ళు. అంటే లైక్ వరల్డ్ వార్ హల్క్ ప్రాజెక్ట్ ఎప్పట్లలో మార్వెల్లో పెండింగ్ ఉన్నట్టు హల్క్ వర్సెస్ వొల్వరిన్ టైప్ ప్రాజెక్ట్ రాబోతుందనే న్యూస్ మనం ఎన్నోసార్లు విన్నాం కదా. ఇక్కడ క్రెడిట్స్ లో వచ్చిన రెఫరెన్స్ అయితే దానికి సంబంధించిందని అంటున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో. మొత్తానికి వచ్చిన రిపోర్ట్ ఇదే. ఇది చూసిన చాలా మందికి అయితే మాత్రం ఆల్రెడీ ఆ క్లైమాక్స్ కానీ చాలా సీన్స్ కానీ కంప్లీట్లీ నచ్చలేదు. ఆల్మోస్ట్ ప్రిడిక్టబుల్ గా ఉంది అండ్ క్లైమాక్స్ అంత సాటిస్ఫాక్షన్ గా జనాలు బయటకు వచ్చేలా లేరు, చాలా చేంజెస్ చేస్తే బెటర్ అని మళ్ళీ ఒక డిసిషన్ ని తెలిపారంట. కాబట్టి ఫిలిం మళ్ళీ రీషూట్స్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే థర్డ్ స్క్రీనింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. కానీ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎక్కువ టైం లేదు. February 14th ప్లాన్ చేసుకున్నారు కాబట్టి థర్డ్ స్క్రీనింగ్ రిపోర్ట్ ఎలా ఉన్నా ఖచ్చితంగా వీళ్ళు మూవ్ ఆన్ అవ్వక తప్పదు. కానీ ఈసారి మంచిగా ప్లాన్ చేసుకోవాలి. క్లైమాక్స్ ని ఇలా కాకుండా కొద్దిగా బెటర్ గా ప్లాన్ చేస్తారా, రీషూట్స్ లో ఏం చేస్తారో చూడాలి. లేదంటే ఎమిరేట్స్ షోని కంప్లీట్లీ తీసేస్తారా, ఉంచుతారా, ఇలా చాలా చేంజెస్ జరగచ్చు. ఈవెన్ క్లైమాక్స్ లోని ఫాల్కన్ ఓడిపోవచ్చు, లేదంటే ఇంకొకరి సపోర్ట్ రావచ్చు. ఈవెన్ బక్కీ క్యామియో కూడా ఉండేదంట. బక్కీ ఆల్రెడీ అంటే వాకిన్ ఆ పెద్ద బ్యాటిల్లోని, జపాన్ బ్యాటిల్లోని అయితే మాత్రం హాస్పిటల్కు వెళ్ళిపోతాడు అనమాట. హాస్పిటల్లో పడిన అతన్ని బక్కీ మీట్ అవుతాడని కూడా అంటున్నారు. ఆ సీన్ కూడా చేంజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు ఆ క్యామియోని కూడా. మరి మొత్తానికి రిపోర్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే ఈ ఫిల్మ్ మీద, మార్వెల్ మీద మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా వీలైతే షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.